హలో ఎవరీవన్. భారత ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి మరో వార్నింగ్ గట్టిగా ఇచ్చింది. సో మ్యాప్లోనే పాకిస్తాన్ని లేకుండా చేస్తామన్నట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఏంటి సార్ అసలు మళ్ళీ ఇట్లా చేయడానికి ఏంటి రీజన్? యాక్చువల్గా మొన్న ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు లిటరల్లీ ఇది పోసుకున్నాక క్రికెట్ ఉదంతం ఏదైతే జరిగిందో అది అక్కడ కూడా మన వాళ్ళే పై చేసి సాధించారు. 3 మ్యాచ్లు చిత్తుగా ఓడిపోవడమే కాక వాళ్ళకి ఘోర పరాభవము అవమానం కూడా ఎదురైంది. తిరిగి రివర్స్లో మనల్ని గెలవలేక ఓడించలేక ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలి లేదా మానసికంగా హింసించాలి అనే ఉద్దేశంలో ఇలా అనడము గట్టిగా మాట్లాడితే వాళ్ళవే పోయాయి, వాళ్ళవే కూలే. ఇదిలా ఉండి సరే క్రీడాపరంగా జరిగింది, మామూలుగా ఏదో అనుకున్నారు. తర్వాత నఖ్వీ ఏసీసీ చైర్మన్ వాడి చేతుల మీద కప్పు తీసుకోవడానికి నిరాకరించారు మన వాళ్ళు. సో అంతా నడిచింది. ఆ కప్పు వాడు తీసుకెళ్ళిపోతే మళ్ళీ బీసీసీఐ గట్టిగా వార్నింగ్ ఇస్తే మళ్ళీ అక్కడ అరబ్ కంట్రీస్లో అక్కడ మ్యాచ్ ఎక్కడ అవుతుంది అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాడు. అయితే ఇదిలా ఉంటే గుజరాత్కి అటువైపు పాకిస్తాన్లో ఒక సింధు ప్రావిన్స్కి మధ్యలో ఒక దాన్ని ఏదో అంటారు బనగంగా అంటారు యాక్చువల్గా మనకి పేరు, కానీ సర్ క్రీక్ అని ఒక బ్రిటిష్ అధికారి పేరుతో ఆ ప్రాంతాన్ని పిలుస్తారు. అదంటే ఒక చిత్తడి నేల, అంటే బురదమై ఉండే చెమ్మగా ఉండే నేల. అంటే అక్కడ ఏమి కన్స్ట్రక్షన్ అవ్వదు, ఏమైనా చేరినా దిగిపోతుంటుంది. బురద నేల టైప్, అందులో కొన్ని విష సర్పాలు లాంటివి విషజీవి ఉండే ఏరియా అంట. అది సుమారుగా ఒక 60 మైళ్ళు అంటే అప్రాక్సిమేట్లీ 96 కిలోమీటర్ల ఉండే ఒక సరిహద్దు అది. సో ఆ సరిహద్దు దగ్గరకు వచ్చి మన వాళ్ళు అంతగా పట్టించుకోరా, అది అటువంటి బురద నేల కాబట్టి అటు నుంచి రావడానికి ఇదెవరని. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు విన్యాసాలు స్టార్ట్ చేశారంట. ఎవరు? పాకిస్తాన్లో. అంటే ఊరికే రెచ్చగొట్టేలాగా మనం ఈ విధంగానే మేము ఎంటర్ అయిపోతాము, వస్తాం, మీలో మరలా ఈ ఉగ్రవాదం టైప్లో మేము ఏమైనా చేస్తామని ఒక కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. సో అది మనకి చాలా పవర్ఫుల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ అలాగే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా చాలా, అంటే ప్రపంచ దేశాల్లో మనంత పవర్ఫుల్గా ఉన్నాయి. మనది 3rd ప్లేస్ 4th ప్లేస్లో ఉంది, అంటే సక్సెస్ఫుల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. సో వాళ్ళు సమాచారం అందించారు. సమాచారం అందించిన మరుక్షణము నిన్నటికి సాయంత్రానికే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మేము ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారతదేశం సత్తా చాటాలని ఆపరేషన్ సింధూర్ చేశాం. అదీ కాకుండా దాయాది దేశమైన పాకిస్తాన్కి తరిమి కొట్టాం. ఎన్ని మిగ్ ఫ్లైట్లు కూల్చామో చెప్పమంటారా? రాడార్ వ్యవస్థ మాది ఎంత బాగా పనిచేసిందో చెప్పమంటారా? మా డ్రోన్ వ్యవస్థతో మీ దగ్గర ఎక్కడైతే మీరు దాన్ని ఏమంటారు అణుబాంబులు దాచుకున్నారో వాటన్నింటినీ బయటికి తీసుకురాకుండా రన్వే వ్యవస్థని ఎంతగా స్మాష్ చేశామో చెప్పమంటారా? మీరు ఇప్పటికైనా కవ్వింపు చర్యలు ఆపకపోతే జాగ్రత్తలు, తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు, గెలవలేకపోతున్నారు. అలాని ఏమైనా గెలిచేద్దామంటే విజ్ఞానపరంగా వీకు. ఎందుకు? ఒక రకమైన దుర్మార్గానికి, తిండికి, ఒక రొట్టి ముక్కు కోసం కక్కుర్తిపడి టెర్రరిస్ట్ వైపు డైవర్ట్ అయ్యే యువతకి నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో లేదు. రెండోది, తిండికి కూడా ఇది అవుతున్నారంటే ఫైనాన్షియల్గా చాలా వీకు. మూడోది, ఎంత వీకు కాబట్టి వీళ్ళు ఇంకా ఆయుధాలు సామాగ్రి ఎక్కడి నుంచి వస్తాయి? ప్రపంచ దేశాలు అందరి దగ్గర అప్పే. ఏదైతే 23-24 ముస్లిం దేశాలు ఉన్నాయో ఆ దేశాలలో ఒక 2 దీనికి సపోర్ట్గా మాట్లాడుతున్నాయి. టర్కీ ఒకటి, ఇరాన్ ఒకటి. మిగతా ఎవరు మాట్లాడట్లేదు. వీడి సంగతి తెలుసు. మిగతా దేశాల్లో ఎందుకు వాళ్ళంతా తీవ్రవాదాన్ని ఎందుకు పెంచి పోషించట్లేదు? వీడికే ఎందుకు ఆ కక్కుర్తి? వీడికే ఎందుకు ఆ చేతకాని తరంతో దొంగ దెబ్బ తీసే టెర్రరిజం? ఎదురుగా ఫేస్ చేసే ఇది ఉండాలి కదా, అది లేదు కదా. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వాడు ఏమీ చేయలేక, ఇంకాస్త కసికి కడుపు మంటకి ఏం చేయలేక ఊరికే మేము ఈ క్రికెటర్స్తో కూల్చామని. మొన్న క్రికెటర్ మిస్సెస్ ఎవరితో ఆవిడ తప్పుగా అనొచ్చు అనుకోవడం తెలీదు. ఆవిడ ఇలా ఏమంది, ఆవిడ ఏదో అన్నదమ్మా, సరిగ్గా వర్డ్ గుర్తు రావట్లేదు.
ఆమె యుద్ధంలో మేమే గెలిచాము, క్రికెట్లో ఓడిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఏదో కవ్వింపుగా పెట్టింది. అంటే ఇవన్నీ ఊరికే చేతకాని స్టేట్మెంట్స్ అన్నమాట. అలా మాట్లాడడము, అలా చెప్పడము అది పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళు క్రికెటర్లు ఏదో స్పోర్ట్స్ పరంగా ఆడుకున్నారు. అసలు స్పోర్ట్స్ ఎందుకు పెడతారు? స్పోర్టివ్నెస్ పెరగడం కోసం పెడతారు. అక్కడ కూడా మీరు కుళ్ళు కుతంతాలతో ప్రవర్తిస్తే ఎట్లా? సరే, ఈవిడ క్రికెటర్ భార్య ఆవిడ అలా మాట్లాడింది, ఆవిడకి అనవసరం కదా, ఎందుకు మరి కొంచెం మళ్ళీ ఒక్కొక్కడు ఆడు ఎలా మాట్లాడాడు, మొదటి రాత్రి జరిపిస్తారా మీకు అక్కడ పోయిన అంటే భర్తలను ఎవరైతే కోల్పోయారో పహల్గామ్లో వాడు ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం ఇవన్నీ చేశారు. వాళ్ళందరికీ సరిగ్గా మూతి మూసుకునేలాగా చుక్కలు కనబడేలాగా అందరికీ అయిపోయింది. ఓకే, అంటే ఇలాంటి కవ్వింపు చర్యలు ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మొత్తానికి రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ తర్వాత ఇవాళ ఉదయం ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ గారని ఐఏఎఫ్ చీఫ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా గగనతలంలో మా పవర్ ఏంటో మీరు చూశారు, మేము మీకు కొట్టాలంటే మేము నిజంగా మీ టార్గెటే కొట్టేసే వాళ్ళం, జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే, మీరు ఇంకా నోరు ముయ్యకపోతే కంట్రోల్ అవ్వకపోతే జాగ్రత్త అన్నారు. ఇంకా సాయంత్రానికి ఆర్మీ జనరల్ ద్వివేది గారు ఆయన ఇంకా మరికొంత దోషి పెంచాడు. ఆయన మేము ఆపరేషన్ సింధూర్కి జస్ట్ బ్రేక్ ఇచ్చాం, ఎండ్ కార్డు కాదు ఇది, బ్రేక్ ఇచ్చాం. ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంది. సో ఆ 2.0 కానీ మొదలైతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు, మీ భౌగోళిక ఉనికే ప్రశ్నార్థకం. అంటే అర్థం ఏంటి మరి? గట్టిగా అంటే మూడు వైపుల నుంచి హోంమంత్రి గారు ఇచ్చారు. హోంమంత్రి గారు చెప్పిన తర్వాత ఈ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ గారు అన్నారు, నిజంగా భారత ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది, మేమే గానే పూర్తి స్వేచ్ఛను ఉపయోగించుకుంటే ఆపరేషన్ సింధూర్ 1లోనే ఇప్పటికి లెక్కలు తేలిపోయేవి, బట్ సరే జస్ట్ బ్రేక్ ఇచ్చామని అన్నారు. ఇంకా ఆర్మీ జనరల్ అయితే చాలా గట్టిగా అంటే ఆయన ఈరోజు ఆ బార్డర్ వరకు వెళ్ళొచ్చాడు ఏదో కార్యక్రమం మీద, క్రీక్ బార్డర్ వరకు, అక్కడ అదే బనగంగ అనే ప్రాంతం 96 కిలోమీటర్లు ఆల్మోస్ట్ అంటే 60 మైల్స్ ఎంతో. ఆ బార్డర్ని అంతా పరిశీలించేసి ఏ కెబించేలో మీరు ఏం భయపడద్దు, మనం రెడీగా ఉన్నాం, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పవర్ఫుల్గా ఉంది, ఏ క్షణాన వాడు ఏవైనా ఎక్స్ట్రా చేసినా రాత్రే లేపి. మొన్న ఏమైంది, ఒక ఇద్దరు ఎయిర్ ఫోర్స్కు ఒక కమాండర్కి ఒక ఫిమేల్, ఆర్మీ కూడా కమాండర్కి ఒక ఫిమేల్, ఇద్దరు ఫిమేల్స్ లీడ్ చేసి టీంని మొత్తానికి తొదముట్టించేశారు. అది కదా ఇప్పుడు ఏం చెప్తారు, ఏ మత యుద్ధం కోసమే లేదు పోరాడుతున్నారో ఆ మత యుద్ధంలో ఆడవాళ్ళ చేతుల్లో చేస్తే వాళ్ళకి ఇంకా స్వర్గంలోకి ప్రాప్తి ఉండదంట వాళ్ళ సెంటిమెంట్ పరంగా. సో అది కూడా దెబ్బ కొట్టినట్టు అయిందిగా, ఒక ఆడవాళ్ళు మిషన్ ని లీడ్ చేశారంటే కదా. ఇంకా వాళ్ళు అంటే ఏం చేయాలో చేత కాక ఆ చేతకారణతనంలోంచి వచ్చిన ప్రగల్భాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఇది ఏమవ్వదు. కాకపోతే ఆ సర్క్రీక్ ఏదైతే ఉందో అది ఈ వర్షాకాలం దీనివల్ల కొంచెం బురద అది వర్షం ఎక్కువ అవడం వల్ల అవుతుంది. కాబట్టి కొంచెం ఆ రిస్క్ ఆ ఏరియాని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో అందుకే ఇవి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. లేదంటే ఒక క్రికెట్ ఉదంతో మరలా ఆర్మీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెర మీదకి వచ్చి మాట్లాడలేదు. వీళ్ళు ఎక్స్ట్రాలు చేశారు కాబట్టి నిన్న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ.